నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌంటింగ్ వద్ద అన్ని బ్యాలెట్లకు క్లాత్ వేసి ప్యాక్ చేశారు. 3వ వార్డుకు బ్యాలెట్ బాక్సులకు క్లాత్ తో సీల్ చేయలేదని వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్ వద్ద కౌంటింగ్ నిలిపివేయాలని ఆందోళన చేస్తున్నారు. ఏదైతే మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్లో మళ్ళీ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్ తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు ఏజెంట్ సంతకం ఉంటుంది అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయిన ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మన అధికార పార్టీ గిట్ట అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పని ఉంది. ఏదైతే ఉందో ట్యాంక్ రూమ్ ఇన్ఛార్జ్ గారు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ పూర్తి స్థాయిలో మాకు చూపించి అప్ టు బ్యాలెట్ తో సీరియల్ నెంబర్ తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు రాలేదు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఆఫీసర్లు నిద్రమత్తులు ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం చేయకూడదని మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఈ ఒక్క వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలేదు దీనికి సమాధానం చెప్పే స్థితిలో కూడా వారలేదు. ఇంత దద్దమ్మ ప్రభుత్వమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి సందేహం కాదు క్లాత్ ప్యాకింగ్ ఉంటది. ఒక్క పోలీస్ స్టేషన్ ఓకే, 2 స్టేషన్లలో ఎట్లా మిస్ అయితే సార్ క్లాత్ అన్ని బ్యాక్ సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషనర్ గారికి, మా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి, మంచిర్యాల జిల్లా ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నా, 15 వార్డులలో పిఎస్ బాక్స్లలో అన్ని ప్యాకింగ్లు ప్రాపర్గా ఉన్నాయి. కేవలం 3వ వార్డు ప్యాకింగ్ లో మాత్రం క్లాత్ ప్యాకింగ్ లేదు. దీనిపైన మాకు డౌట్ ఉన్నది కాబట్టి అప్ టు సీసీ ఫుటేజ్ మాకు కావాలి. స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఖబర్దార్ అని చెప్తున్నాం. ఖబర్దార్ ఆఫీసర్ల మీరు అమ్ముడు పోయి గవర్నమెంట్ తో కుమ్మక్కాయ గిట్ట చేసినట్టయితే ఊరుకునే సమస్య లేదు. మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం. ఈ నిద్రమత్తులు ఉన్న ఆఫీసర్లు పోలింగ్ డ్యూటీ చేయకుండా ప్రాపర్ గా డ్యూటీ చేయాలని మేము కోరుతున్నాం. ఆఫీసర్ ఏం సార్ పేపర్ సీల్ కాదు సార్, సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది. ఇంకా 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆఫీసర్ మీరు సమాధానం చెప్పండి. మా ఆఫీసర్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఏ దద్దమ్మ లేదా చదువు ట్రైనింగ్ ఉండదా, ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు రామంటున్నా చెప్పండి. ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉన్నది? ఎందుకున్నాయి సార్ తేడా? మరి దీనికి ఎందుకు వేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి అప్ టు డేట్. అరే వట్టియే కావచ్చు సార్, అది వట్టియే కావచ్చు. దీనికన్నా మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట మాకు తెలియాలని 3వ వార్డు తెలుసుకోవాలని మార్కింగ్ పెట్టుకున్నారా? క్లాత్ ప్యాకింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఉంది. మీరు టేబుల్ పైన వర్క్ చేసే ఆఫీసర్లు అడగండి, అలా క్లాత్ ప్యాకింగ్ లేకుండా బాక్స్ వచ్చిందా? మరి దీని ఈ 2కి ఎందుకు రాలేదు క్లాత్ ప్యాకింగ్? రాలేదు చెప్పండి. ఇది ఒక్క నాటేజ్ ఒకసారి ఓన్లీ 3వ వార్డులే క్లాత్ ప్యాకింగ్ లేకుండా
అధికారుల కుమ్మక్కై ఇది కేవలం అధికార పార్టీ కొమ్ముగా పెట్టే తప్ప వేరేదేం లేదు. కాబట్టి అప్ టు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసాక కౌంటింగ్ ప్రక్రియ క్లోజ్ చేయండి మీరు దయచేసి చెప్పండి. ఈ 2 బాక్సులకు ఎందుకు